సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లో చిన్నారులకు పాల ప్యాకెట్ల కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వస్తున్నారు. ఎక్కడో రోడ్డుపై పాలు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తే తమకెలా అందుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఎన్జీఓలు యువకులకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో వరద ప్రాంత ప్రజల కష్టాలు అన్నీ కాదు, ఎవరికి కూడా 3 రోజుల నుంచి కనీసం మంచినీరు కూడా అందని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతం మనం పాత రాజరాజేశ్వరిపేటలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అయితే అందరిని పరిస్థితి ఉంది. వీళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను బయటకు తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందండి లోపల? మా కుటుంబ సభ్యులు కాదండి, వీళ్ళు సొందులో లేదు, ఎవ్వరు ఒక్క గవర్నమెంట్ అనేవాడు లేదు. సొందులోకి వెళ్ళి ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా తేవట్లా. ఏ ఒక్కళ్ళు వెళ్ళకుండా లేదు. అక్కడ చూసి అటు ఉంటున్నారు, లేదని మధ్య రోడ్లు వెళ్తున్నారు. కానీ సొందులో జనాలు ఎలాగున్నారు ఏంటని ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదండి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ అంటే వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా, అక్కడే ఉండి ఇల్లు కదా, అక్కడ నీళ్ళు అంతున్నాయి తెలుసా, ఇక్కడ దాగున్నాయి. వీళ్ళు ఎలాగ వస్తారు బయటికి? అవి పట్టించుకోకుండా మెయిన్ రోడ్ల మీదకి వెళ్తాయి. వీళ్ళకి సరే నీళ్ళు రావట్లా, తిండి లేదు ఇప్పుడు దాకా. వీళ్ళకి ఏమంటే పడవలు వస్తున్నాయి అంటున్నారు. వీళ్ళకి ఇదా అట్టే వెళ్తున్నాయి కానీ ఈ సొందులకి ఎక్కడ వస్తున్నాయి అసలు? అవి పట్టించుకోండి ముందు. అక్కడ ఎట్లా ఉందమ్మా అసలు లోపల? చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, నీళ్ళు బాగా వచ్చినాయి, మా మనిషి అంత లోతున్నాయి. ఇవాళ నేను 3 రోజుల నుంచి ఇంకా పైన ఉన్నా, ఇవాళ ఇంకా వచ్చి తీసుకొస్తున్నారు మమ్మల్ని. పడవలు వచ్చినాయండి, వస్తున్నాయి, వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు ఏముందో 10 మంది కంటే ఎక్కువ వెళ్ళట్లా. ఈ 10 మందిని తీసుకొచ్చి అక్కడ జారేసాడు, మరి టైం పట్టింది కదా, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏరియాకి వెళ్ళి ఎవరు రావట్లేదండి. వాటర్ లేవు, తినడానికి లేక ఉండటానికి లేక ఈ 3 రోజులు అలాగే తలదాచుకున్నాము. ఇక ఏం చేస్తాం, ఇక ఏం చేయాలి తెలియక ఇదిగో బయటకు వెళ్ళి రిక్షా ఒకటి తీసుకొస్తే ఇలా వెళ్ళిపోతున్నామండి తాళాలు వేసుకొని. అయితే మనం చూస్తున్నాము లోపల ఈ ఏదైతే కాలనీలో లోపల ఉన్న వాళ్ళ గురించి కనీసం ఎవరో పట్టించుకోవట్లా. ఇక్కడున్న స్థానిక యువకులే వారిని, పెద్దవాళ్ళని, మహిళలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నుండి మేమే 10 మంది పేషెంట్లని తీసుకెళ్ళామండి. ఒకవేళ మేము రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? సొందుల్లోకి వెళ్ళి అడగాలి అసలు పేషెంట్లు ఎవరు, ముసలోళ్ళు ఎవరు, మొత్తకోళ్ళు ఎవరు అని చెప్పి. ఆ పరిస్థితి లేకుండా ఉండిపోయింది ఇక్కడ. వాళ్ళు ఇవాళ వచ్చారండి, ఇవాళ తగ్గింది కాస్తో కూస్తో ఒక అడుగు. నిన్న మొన్న ఎంత ఉంది? ఆ 2 రోజులు వాళ్ళకి ఏమందింది? ఆ సొందులో ఎవడెళ్ళాడు? మా కుర్రోళ్ళు ఏదో ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళి వాటర్ బాటిల్ ఏదో ఇస్తే తాగారు, తిన్నారు. ఇవాళ తగ్గింది కాబట్టి మేము కొంచెం లోపలికి వెళ్ళి మేము వెళ్ళిపోతామయ్యా, బయటికి ఏదో ఒకటి చేయండి అయ్యా అంటే మేము ఏదో మాకు తోచిందల్లా మేము చేస్తున్నాం రిక్షా బండి పెట్టుకొని. అదండి మా పరిస్థితి. రేపైనా సరే మమ్మల్ని చూసి ఏదో ఆదరించి ఏదో సొందులో ఉండే వాళ్ళకి న్యాయం చేసినట్టుగా మీరు వాళ్ళని ప్రశ్నించండి చాలు మాకు. మనం చూస్తున్నాము స్థానిక ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక యువకులే మహిళలను కావచ్చు, వృద్ధులని, లోపల అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా వారే ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే అందరూ కూడా 3 రోజుల నుంచి వీళ్ళంతా కూడా ఈ ఇళ్ల పైనే ఉన్నారు, కిందకి రాలేని పరిస్థితి కనబడుతుంది. ఈ ఉదయం కొంతమేర వరద అయితే తగ్గింది, కానీ నిన్న మొన్న చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఏమీ అందట్లేదు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. మాత్రమైన సహకారం ఇక్కడ అందట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, పాత రాజరాజేశ్వరిపేట నుంచి.